బ్యాక్ టు మై ఛానల్ మేవదే కుకింగ్ అండ్ బ్లాగ్ స్టార్టింగ్లోనే ఈ లైటింగ్స్ అన్ని చూపిస్తున్నానంటే అనుకుంటున్నారు కదా, మా ఊరి అమ్మవారి పండుగ అయితే జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వారం అయితే ఈ పండుగ అయితే మేము చేసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఇంటి అమ్మవార్లను ఉంటారు కదండి. మా ఇంటి అమ్మవారు అయితే పరదేశమ్మ అనమాట. అలాగే మా ఊరందరూ కూడా ఈ పరదేశ అమ్మవారిని నమ్ముకుంటామండి. అందరం కలిసి ఈ పండుగ అయితే చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ అయితే జరుగుతుంది. మొదట్లో 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 5 సంవత్సరాలకు ఒకసారి పూజ చేసుకునే వాళ్ళము ఇలా పండగ. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా పండగ అయితే చేసుకుంటున్నామండి. అందరూ వాళ్ళ వాళ్ళ బంధువులకైతే చెప్పుకొని అందరం కలిసి సరదాగా జరుపుకుంటామండి. ఈ పండుగని ప్రతి ఏడు చేసుకుంటాము. ఈ పండుగ అయితే 3 రోజులు ఉంటుందండి. ఏ డేట్లో చేసినా కూడా సోమవారం, మంగళవారం, బుధవారం మాత్రం 3 రోజులు అయితే ఈ పండుగ అయితే చేసుకుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, వేప కొమ్మలు పట్టుకుని ఒక పెద్దవాడు ఉన్నారు కదా, ఈవిడికి అమ్మవారు వస్తారనమాట. సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు కూడా ఉదయాన్న సాయంత్రం ఇక్కడ చదునుంది కదండి, ఇది ఇక్కడ అమ్మవారు అనమాట. ఇక్కడికి ప్రతి ఇంటి నుండి ఒక బిందుతో నీళ్ళు అయితే పెడతారండి. ఊరందరూ కూడా ఇలా నీళ్ళు అయితే పెట్టాలి. ఉదయాన్న సాయంత్రం సోమవారం, మంగళవారం 2 రోజులు నీళ్ళు అయితే పెడతారు. ఈ నీళ్ళన్నీ కూడా ఆ పెద్దవాడు ఉన్నారు కదండి, అమ్మవారికి అయితే స్నానం చేయిస్తారనమాట. ఇప్పుడు కూడా స్నానం అది చేయించి ఇక్కడైతే కూర్చోబెట్టారండి. పండగ మొదలయ్యేది సోమవారం అండి. మార్నింగ్, ఈవినింగ్ ఇలా 2 పూటలు ఇలా స్నానాలు అవి అవుతాయి. ఆ రోజు ఏం పెద్దగా కార్యక్రమాలు అయితే ఉండవండి. మంగళవారం రోజు మాత్రం ఉదయాన్నే స్నానం ఉంటుంది. ఇలా సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాత ఇవన్నీ పూజ అంతా చేస్తారండి. తర్వాత ఘటం అయితే తీసుకెళ్తారు అమ్మవారికి. ఇక్కడ కోలాటం చేస్తున్నారు కదండి, ఈ ఆడవాళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళే. వీళ్ళందరూ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు. బయట ఊర్లో ఎవరైనా పండగలకి పిలిస్తే అక్కడ కూడా వెళ్తూ ఉంటారనమాట. ఇలా మంగళవారం నైట్ ఈ కోలాటం అయితే పెట్టారండి. సోమవారం అయితే నైట్ జమికిల పాట అని ఒకటి పెడతారనమాట. అక్కడికి చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళి కూర్చుంటారు. ఇప్పటి వరకు అయితే మేము ఎప్పుడు చూడలేదు, కానీ విన్నాను ఇలా ఉంటుందని. అదొక కార్యక్రమం అయితే సోమవారం నైట్ ప్రతి సంవత్సరం కూడా పెడతారండి. జమికిల పాట అని అంటారు. అదేంటంటే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వినడానికి అనమాట. అదైతే మనకు అర్థం కూడా కాదు. ఆ ప్రోగ్రామ్ అయితే సోమవారం నైట్ పెడతారు. ఈ పండగ కోసం ముందుగానే ఊరందరి నుంచి కూడా చందాలు అయితే వసూలు చేస్తారండి. ఆ చందాలతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తారనమాట. లైటింగు ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే మంగళవారం నైటు ఘటాలు అన్నీ అయిపోయిన తర్వాత ఏ ఒక్క ప్రోగ్రామ్ అయితే పెడతారండి. బుర్కాత, ఇంకా రేలా రే రేలా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఊరందరూ కూడా వాళ్ళ ఆడపిల్లలకి, ఇంకా బంధువులకి అందరికీ చెప్పుకుంటారండి. చాలా బాగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం జరిగినా కూడా పండుగ అయితే బాగా జరుగుతుందండి. ఊరంతా కలిసి చేసుకున్నా కూడా ఒక్క చిన్న గొడవ, డిస్టర్బెన్స్ లేకుండా పండుగ అయితే జరుగుతుందండి. మాకు ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాం మేము. ఇంతమంది ఉన్నా కూడా ఒక్క చిన్న డిస్టర్బెన్స్ కూడా రాదు. చాలామంది ఊళ్ళలో అయితే పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి పండుగల టైంలో. మాకైతే ఏ డిస్టర్బెన్స్ రాకుండా మా పండుగ అయితే జరుగుతుందండి.
అక్కడ పల్లెంలో కనబడుతున్నాయి కదండి చెక్క బొమ్మలు, అవి దేవుడి బొమ్మలు అనమాట. అవి ఊరేగింపుగా మొత్తం ఊరంతా తిప్పి తీసుకొని వస్తారు. ఆ బొమ్మలు అయితే ఎదురుగా ఇల్లు కనబడుతుంది కదండి, అది మా పెదనాన్న వాళ్ళ ఇల్లు అనమాట. అందులోని ఈ బొమ్మలన్నీ కూడా ఉంటాయి. అది దేవుడి గది అనమాట. ఊరందరికి కూడా అదే దేవుడి గది. ప్రతి సంవత్సరం పండగ వాళ్ళ ఇంట్లో నుంచే ఈ అమ్మవార్లన్నీ కూడా తీసుకొని వస్తారనమాట. ఫస్ట్లో చూపించాను కదా ఒక పెద్ద ఆవిడకి అమ్మవారు వస్తారని. మొదట్లో మా తాతయ్య గారి వాళ్ళ అమ్మగారికి వచ్చేదంట. ఆవిడ తర్వాత ఈవిడికి వచ్చిందనమాట. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈవిడే అమ్మవారుగా వస్తున్నారు. ఇలా ఊరేగింపుగా తీసుకొచ్చిన చెక్క బొమ్మలను అయితే ఇక్కడ పెట్టారండి. ఇక్కడ 3 ఇత్తడి బిందులు కనిపిస్తున్నాయి కదండి, వీటినే ఘటాలుగా తయారు చేస్తారనమాట. వీటికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇవి ఘటాలుగా తయారు చేస్తారు. 2 ఘటాలు ప్లెయిన్గా ఉన్నాయి చూసారు కదా, ఒక ఘటంకి అయితే పాము పడగలా ఉంటుందన్నమాట. మొత్తం 3 ఘటాలు. చూస్తున్నారు కదా అక్కడ బుట్టలా ఉంది కదా పైన, వాటిలోనే ఘటాలను అయితే పెడతారండి. ఇలా బుట్టలో పెట్టిన తర్వాత అక్కడ చెక్క బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, వాటిని బుట్టలో పెడతారనమాట. మధ్యలో బిందులు అయితే పెడతారు, అవే ఘటాలండి. ఘటాలు అయితే పెడతారు. వాటికి పూజ కూడా చేస్తారనమాట. కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇంకా ఊదతులతో పూజ అయితే చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఆడవాళ్ళందరి చేతిలో కూడా అన్నం, పప్పు ఇంకా అరిసెలు అయితే కనబడుతున్నాయి కదండి, వీటిని ఘటాల్లో వేస్తారనమాట. మొత్తం ఊరందరూ కూడా ఇలా తీసుకొస్తారండి. అందరూ తీసుకొచ్చుని ఈ 3 ఘటాల్లో కూడా వేస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇలా అరిసెలు, పప్పు, అన్నం తెస్తారు కదండి. అందరూ వేసే అరిసెలు అవన్నీ కూడా 3 ఘటాల్లో పట్టవు కదండి, అందుకే అరిసెలు మాత్రం సపరేట్గా ఒక బ్యాగులో వేస్తున్నారు. అన్నం, పప్పు అన్నీ కూడా ఈ ఘటాల్లో వేస్తారనమాట. మరి అందరూ తెస్తారు, అందరివి అమ్మవారికి అందాలని అనుకుంటారు కాబట్టి కొన్ని సపరేట్గా వేస్తున్నారనమాట. అమ్మవారికి ఘటం పెట్టే బుట్టలో అద్దం కూడా పెడుతున్నారండి. చూసారు కదా 3 అద్దాలు తెచ్చారు. 3 కూడా చెక్క బొమ్మల పక్కనే పెడుతున్నారనమాట. మా పండగ ఇన్ని సంవత్సరాలు బట్టి జరుగుతున్నా నేను కూడా ఎప్పుడు ఇంత క్లారిటీగా ఇవేమీ చూడలేదండి. నాకు తెలియదు ఇందులో ఎంత చేస్తారు, ఇక్కడ ఇంత జరుగుతుందని అయితే నాకేమీ తెలియదు. మా అమ్మ వాళ్ళే చూసుకునే వాళ్ళు ఇదంతా కూడా. మేమైతే అంతా రెడీ అయ్యేంత వరకు మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో కూర్చొని మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళేవాళ్ళం. నేనైతే ఎప్పుడు ఇంత క్లారిటీగా చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను మీతో పాటు నేను కూడా ఇవన్నీ. ఈ ఘటాలకి పువ్వుల దండలు కడుతున్నారు. అలాగే బుట్టలోనే అద్దం పెట్టారు కదా, దాంతోపాటు కుంకుమ భరిని కూడా వేశారనమాట. ఇప్పుడు పూజ అయితే చేస్తున్నారు. ఇలాంటి పండగలప్పుడే తెలుస్తుందండి కొత్త డిజైన్స్తో శారీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే జ్యువెలరీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా ఈ టైంలోనే తెలుస్తుంది అనమాట. చూసారు కదా ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్టుగా రెడీ అయ్యారు అందరూ కొత్త కొత్త చీరలతో, నగలతో మెరిసిపోతున్నారు. ఘటంకి పైన దీపం పెడతారండి. ఇలా 3 ఘటాలు కూడా దీపాలు అయితే వెలిగిస్తారు. బిందు పైన ఒక ఇత్తడి ప్లేట్ ఉంటుందన్నమాట. ఆ ప్లేట్ పెట్టి దానిపైన అయితే దీపం పెడతారు.
ఇప్పుడు చూడండి ఒక చిన్న సైజు యుద్ధం అయితే జరుగుతుంది లేడీస్ అందరి మధ్యలో కూడా. మన ఆడవాళ్ళకి ఎక్కడున్నా తొందరే కదండి. కొంచెం లేట్ అయితే వేయడానికి అవుతుందో లేదని చూసారు కదా, తొందరపడి ఒకరి మీద ఒకరు తోసుకుంటూ మరి అన్నం అయితే వేస్తున్నారు. అలా మొత్తం అందరూ కూడా అన్నం పప్పు అన్ని ఇందులో ఘటాల్లో వేసిన తర్వాత ఘటాల మీద మళ్ళీ దీపం పెట్టి ఘటాలను అయితే ఎత్తుకుంటారండి. ముందు ఒక ముగ్గురు ఎత్తుకుంటారు ఈ ఘటాల్ని, మధ్యలో అందరూ మార్చుకుంటారు అనమాట. ముగ్గురందరూ కూడా ఘటం అయితే ఎత్తుకోవచ్చు. లాస్ట్ లో మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఎత్తుకున్నారో ఆ ముగ్గురికి ఇచ్చి గుడిలోకి అయితే పంపిస్తారనమాట. వేరే వాళ్ళు అయితే వెళ్ళకూడదు. ఇప్పుడు అక్కడ చదును ఉంది కదండి, అక్కడ తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ చేసుకుని మళ్ళీ అక్కడ పూజ అయితే చేస్తారు. మళ్ళీ ఘటాలను అయితే అక్కడ దించి అక్కడ పూజ చేస్తారు. అక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఘటాలను ఎత్తుకుంటారు. ఇక్కడ కాకడ కనిపిస్తుంది కదండి. పూజ స్టార్ట్ అయినప్పుడు ఈ కాకడాన్ని వెలిగిస్తారు. మళ్ళీ పండగ అంతా అయ్యేంత వరకు లాస్ట్ వరకు కూడా ఈ కాకడ వెలుగుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు అయితే అయిపోయిందండి. మళ్ళీ ఘటాలు ఎత్తుకుంటున్నారు కదా, మళ్ళీ ఆ ముగ్గురు లేడీసే ఘటాలు అయితే ఎత్తుకుంటారు. నుంచి అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడ వరకు అయితే ఘటాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్తారనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఊరందరికైతే అవకాశం దొరుకుతుందండి ఘటం ఎత్తుకోవడానికి. తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరైతే మొదటగా ఎత్తుకున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. వాళ్ళే గుడి లోపలికి అయితే తీసుకెళ్తారు. 3 ఘటాలు ఉంటాయి కదా, 3 ఎత్తుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు. చాలా మంది కోళ్ళని గొర్రెల్ని మొక్కుంటారండి. ఆ మొక్కులు కూడా ఈ పండుగలోనే తీర్చుకుంటారనమాట.
పండగకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఘటాలైతే నేను ఎత్తుకుంటానండి. డప్పులతో సాంబ్రాణి పొగతో అయితే గుడికైతే తీసుకెళ్తారండి ఈ అమ్మవారిని. ఆవిడకి సాంబ్రాణి పొగ తగ్గితే ఆవిడైతే ముందుకు అడుగు వేయరనమాట. మళ్ళీ సాంబ్రాణి పొగ వేసిన తర్వాతనే ముందుకు వెళ్తారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి పండగలు చూసారా, లేదంటే మీ ఊర్లో కూడా ఎలానే జరుగుతాయో కామెంట్లు అయితే తప్పకుండా చెప్పండి. ఇదిగోండి, ఇదే పరదేశమ్మ వారి గుడి అనమాట. ఈ గుడికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఘటాన్ని లోపలికైతే తీసుకెళ్తారండి. ఇక్కడే పూజ అయితే చేస్తారనమాట. ఇదిగోండి అమ్మవారు, మా ఊరి అమ్మవారు అనమాట. అలాగే మా ఇంటి అమ్మవారు కూడా పరదేశమ్మే. పరదేశమ్మ అమ్మవారి పక్కనే ముత్యాలమ్మ, బంగారమ్మ అమ్మవారిలో కూడా చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా పూజ చేసుకుంటారు. మొత్తం అందరూ కూడా ఊరందరూ చీరలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళతో పూజ అయితే చేసుకుంటారండి. బయట నుంచి ఘటాలు అయితే లోపలికి వస్తున్నాయి అనమాట గుడి లోపలికి. అమ్మవారు ఘటాలు గుడిలోకి రాగానే అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసుకుంటారు. ఇలా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత పూజ అయితే చేసుకుంటారండి. కోళ్ళని, మేకల్ని తెస్తారు కదా, వాటిని పూజ చేసుకున్న తర్వాత ఊరికి పొలిమేరలు ఉంటాయి కదండి, అక్కడ కూడా పూజ చేయడానికి అయితే వెళ్తారు. అవి అయితే చాలా దూరం అనమాట. అక్కడికైతే మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడతో ఇంటికైతే మేము వెళ్ళిపోతాము. అవి చాలా దూరం అనమాట. ఈ చీకట్లో అయితే ఎప్పుడు మేము వెళ్ళలేదు అక్కడికి. ఇలా పూజలన్నీ అయిపోయిన తర్వాత ఊర్లో ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయండి. ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే మంగళవారం నైట్ పెడతారనమాట. సోమవారం నైట్ జమకిల పాట ఉంటుంది, మంగళవారం నైట్ బుర్కథ లేదంటే రేలా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా పెడతారు. బుధవారం అయితే ఓన్లీ నాన్ వెజ్ వండుకొని తినడమేనండి, ఇంకే ప్రోగ్రామ్స్ కూడా ఉండవన్నమాట. అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, లైటింగ్స్ అన్ని కూడా బాగా పెట్టారు. అలా బుర్కథ ఇలాంటివి ఏమైనా ఉంటే మా నాన్న అయితే వెళ్ళేవారండి చూడడానికి. మేమైతే ఇప్పుడు ప్రోగ్రామ్స్ వాటికి పెద్దగా వెళ్ళము. ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి రెస్ట్ తీసుకోవడమే. భోజనం అయితే చేసేసాము. ఎప్పుడు కూడా మేము పండుగలోకి వెళ్ళే ముందే మేము ఇంట్లోనే వంట చేసుకుని వెళ్తాం అనమాట. ఎందుకంటే వచ్చేటప్పటికి బాగా లేట్ అవుతుంది. అందుకే ఇంట్లోనే వంట చేసుకొని వెళ్తాము. అటు నుంచి వచ్చి తినేయడమే. ఇంతేనండి, మా ఊరు పండుగ అయితే ఇలా జరిగిందనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి పండుగలు చూసారా, అలాగే మీ ఊర్లో కూడా ఇలా చేస్తారా లేదా అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.